శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ అవధానుల శ్రీనివాస శాస్త్రి గారు రాసిన తెరచాప అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఈ కథ కొంచెం నిడివి ఎక్కువే, కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే కథ విన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ బాల్యం గుర్తొస్తుంది. బాల్యంలో తండ్రి పడే తపన గుర్తొస్తుంది. అపురూపంగా పెంచిన తండ్రి చివరికి ఏం మిగుల్చుకున్నాడు, ఆయన ఆవేదన ఏంటో ఈ కథలో మీరు వినొచ్చు. ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడు రామచంద్ర గారి వయసు 70 ఏళ్ళు. 5 ఏళ్ల క్రితం వరకు ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. కానీ సరిగ్గా రిటైర్మెంట్ అయిన 5 ఏళ్లకే ఆయన భార్య మరణించటంతో ఆ ఇంట్లోని వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది. ఆమె మరణం తర్వాత రామచంద్ర గారి జీవితం 2 ఖండాల మధ్య ఊగిసలాడే ఉయ్యాలయ్యింది. కొడుకు అరుణ్, కూతురు అనూష ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. తండ్రిని ఒక్కడినే వదిలిపెట్టడం ఇష్టం లేక ఏడాదిలో 6 నెలలు విజిటింగ్ వీసా మీద తమ దగ్గరికి తీసుకెళ్లేవాళ్లు. కానీ ఈసారి మాత్రం ఎయిర్పోర్ట్లో వీడుకోలు చెప్తూ అరుణ్ చేతిని పట్టుకొని రామచంద్ర గారు తెగేసి చెప్పారు, ఇక నేను రానురా అరుణ్, ఆ ఏసీ గదుల్లో ఆ పరాయి దేశంలో అతిథిగా ఉండడం నా వల్ల కావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మాటల వెనక ఉన్న అలసట అరుణ్కి అర్థం కాలేదు. ఆయన పంతం నెగ్గింది, కానీ ఒంటరితనం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఒకరోజు ఉదయం టీ తాగుతూ కుప్పకూలిపోయారు. గుండెపోటు. అదృష్టవశాత్తు పక్కింటి వాళ్ళు సమయానికి స్పందించటంతో ప్రాణం నిలిచింది. ఆ వార్త విన్న వెంటనే అరుణ్ అమెరికా నుండి విమానమెక్కి పరుగున వచ్చాడు. ఆసుపత్రి గదిలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని పడుకొనున్న తండ్రిని చూస్తుంటే అరుణ్ గుండె తరుక్కుపోయింది. డాక్టర్లు, ఈ వయసులో ఆయనని ఒక్కడినే వదిలేయడం ప్రమాదం, ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కనే ఉండాలి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అరుణ్ తన ఆఫీస్ పనులని, పిల్లల చదువుల్ని వదిలి ఇక్కడే ఉండిపోలేడు. తండ్రేమో అమెరికా రానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ సంఘర్షణలోంచి పుట్టిందే పెయిడ్ రిటైర్మెంట్ హోమ్ ఆలోచన. హైదరాబాదులోని ఒక ఆధునిక వృద్ధాశ్రమంలో నాన్నను చేర్చాలని, అక్కడైతే 24 గంటలు వైద్య సదుపాయం, తోడుగా నాన్న వయసు వారే ఉంటారని అరుణ్ నిర్ణయించుకున్నాడు. రామచంద్ర గారు డిశ్చార్జ్ అయి ఇంటికి రాగానే అరుణ్ తన మనసులోని మాట బయటపెట్టాడు. నాన్న, మిమ్మల్ని ఈ పాత ఇంట్లో ఒంటరిగా వదిలి మేము మనశ్శాంతిగా ఉండలేం. అందుకే హైదరాబాదులోని ఒక మంచి రిటైర్మెంట్ హోంలో అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ మీకు కావలసినవన్నీ ఉంటాయి అని అరుణ్ తన నిర్ణయాన్ని నాన్నకు చెప్పాడు. కానీ రామచంద్ర గారు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నేనెక్కడికి రాను, ఈ ఇంట్లోనే మీ అమ్మ జ్ఞాపకాలున్నాయి, నా ప్రాణం పోయినా ఈ గడప దాటను అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. నాన్న మొండితనం ముందు అరుణ్ మౌనంగా ఉండిపోయాడు. చివరికి నాన్నను హాస్పిటల్లో చేర్చిన స్నేహితుడిని బ్రతిమిలాడి రంగంలోకి దింపాడు అరుణ్. ఆయన రామచంద్ర భుజంపై చెయ్యేసి, రామచంద్ర, ఇంకా ఎందుకీ పంతం? నీ పిల్లలను బాధపెడుతూ నువ్వు నరకం చూస్తూ ఇక్కడ ఒంటరిగా ఉంటావా? కాలం మారిందయ్యా, మన మనసు ఆరోగ్యం ఇప్పుడు మన మాట వినవు, నీకోసం పరితపిస్తున్న పిల్లల మాట విను అని నచ్చజెప్పారు. స్నేహితుడి మాటల్లోని నిజాన్ని కాదనలేక రామచంద్ర గారు మౌనంగా తల ఊపారు. వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సరే అరుణ్, వస్తాను, కానీ నాది ఒకటే షరతు అంటూ అరుణ్ని దగ్గరికి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు. ఆ మాట వినగానే అరుణ్ గుండె ఒక్కసారిగా నీరైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరుణ్ నాన్నను గట్టిగా హత్తుకొని పసిపిల్లాళ్లా ఏడుస్తూ, సరే నాన్న, అలాగే మీరు అడిగినట్లే చేస్తాను అని మాటిచ్చాడు. రిటైర్మెంట్ హోమ్ నుండి వచ్చిన నిబంధన చాలా నిర్మోహమాటంగా ఉంది. కేవలం 2 సూట్ కేసులకు మించి లగేజీ ఉండకూడదు అని ఆ మాట విన్నప్పుడు రామచంద్ర గారికి తన 40 ఏళ్ల జీవితం ఒక్కసారిగా 2 చిన్న పెట్టెల్లోకి కుంచుకుపోతున్నట్టు అనిపించింది. అరుణ్ గదిలోకి వెళ్ళి నాన్నకి అవసరమైన బట్టలు, నిత్యావసర వస్తువులను ఆ పెట్టెలో సర్దుతున్నాడు. కానీ రామచంద్ర గారు మాత్రం గది మధ్యలో ఒక శిల్పంలా నిలబడి తన ప్రపంచాన్ని ఆఖరిసారిగా కళ్లతో స్పర్శిస్తున్నారు. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా? ఆ అల్మారాలు, ఆ పాత ఫర్నిచరు,
తన భార్య ప్రాణప్రదంగా చూసుకున్న ఆ వంట పాత్రలు అన్నీ తన జీవితంలో పెనవేసుకున్నవే. తన భార్య జ్ఞాపకాలు ప్రతి వస్తువులోనూ ఊపిరి పోసుకున్నాయి. ఇప్పుడు తను వెళ్ళబోయే ఆ ఇరుకైన గదిలో వీటన్నిటికీ చోటే లేదు. అక్కడ ఒక మంచం, ఒక చిన్న క్యాబినెట్టు, ఒక టీవీ, అన్నీ అవసరాలే. కానీ ఏదీ తనది కాదు. తన తరువాత ఈ వస్తువులన్నీ ఏమవుతాయి? రాజులు తమ కోటలనే వదిలి వెళ్ళిపోయారు. ఈ సామాన్యమైన సంపదెంత? ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినవి. తనవి ఎలా అవుతాయి? తన తర్వాత ఈ ఫోటో ఆల్బమ్స్ ఎవరికో పనికిరాని కాగితాలవుతాయి. పుస్తకాలను తూకానికేసేస్తారు, బట్టలను బయట పారేస్తారు. ఏముంది తనతో వచ్చేది? రామచంద్రగారు నెమ్మదిగా వెళ్ళి తన భార్య నిత్యం అన్నం తినే ఒక స్టీలు ప్లేటుని, నీళ్లు తాగే గ్లాసుని తీసుకుని సూట్ కేసులో పెట్టారు. అరుణ్ వెంటనే, నాన్నా, అవి అవసరం లేదు, వాళ్ళు ప్లేటు గ్లాసు ఇస్తారులేండి అన్నాడు. ఇవి మీ అమ్మ తినే ప్లేటు తాగే గ్లాసురా, తన జ్ఞాపకంగా తను నాతో ఉన్నట్టుగా ఉంటుంది అని అరుణ్ వైపు చూసి దీనంగా నవ్వారు. రామచంద్రగారి చూపులు పూజగది వైపు మళ్ళాయి. అక్కడ తన భార్య పుట్టింటి నుంచి తెచ్చి ప్రాణప్రదంగా పూజించిన సీతారాముల విగ్రహాలున్నాయి. ఆ విగ్రహాలను ఆఖరిసారిగా నిమురుతూ పక్కనే ఉన్న అరుణ్ వైపు దీనంగా చూశారు. ఆ చూపుల్లో వీటిని కూడా నాతో తీసుకెళ్లొచ్చా అన్న మూగ ప్రశ్న ఉంది. కాని అరుణ్ భారమైన హృదయంతో వద్దన్నట్టుగా చిన్నగా తల ఊపాడు. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ మీద తన భార్య చేతిరాతతో రాసిన పాల లెక్కలు, కూరగాయల లెక్కలు చూసి ఆ చేతిరాతనే ఆమె ఆఖరి గుర్తుగా భావించి ఆ పేజీని చింపి జేబులో భద్రంగా పెట్టుకున్నారు. తను తన భార్య కలిసి నాటిన మల్లెతీగను, జామ చెట్టుని ఆఖరిసారిగా చూసి వెళ్తున్నాను అని ఆ చెట్టు ఆకులని ఆఖరిసారిగా నిమిరారు. హాల్లోని ఆ పాత ఈజీ చైర్ మీద తన భార్య కూర్చొని కుట్లు అల్లేది. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. వెళ్ళేటప్పుడు ఆ చైర్ మీద పడిన దుమ్ముని తుడిచి, ఇక నిన్ను ఎవ్వరూ వాడరు అని దానివైపు దీనంగా చూశారు. వెళ్లే ముందు వంటగది మూలలో ఉన్న మట్టి కుండలోని నీళ్లను ఆఖరిసారిగా తాగారు. తన భార్యతో కలిసి ఆ కుండ కొన్న రోజుని గుర్తు చేసుకున్నారు. తరచూ పలకరించే 2-3 పుస్తకాలు, ఐడి కార్డులు, అంతే. అంతటితో ఆ 4 దశాబ్దాల అనుబంధం 2 సూట్ కేసుల్లోకి కుంచించుకుపోయింది. బయట కారు హారన్ వినిపించింది. రామచంద్రగారు బరువెక్కిన హృదయంతో గోడకి తగిలించి ఉన్న తన భార్య ఫోటోకి దండం పెట్టి గడప దాటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూసుకున్నారు. నెమ్మదిగా వంగి ఆ గడపకి 3 సార్లు ముక్కుకున్నారు. అరుణ్ వైపు చూసి బలవంతంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు వెనక ఉన్న విషాదం ఆ దేవుడికి కూడా అర్థం కానిది. ఆ ప్రయాణం కేవలం హైదరాబాదు వైపు కాదు, ఒక నిశ్శబ్దపు ఒంటరితనం వైపు. హైదరాబాద్లోని ఆ రిటైర్మెంట్ హోమ్ ఒక ఆధునిక దేవాలయంలా ఉంది. పచ్చని చెట్లు, సమయానికి పౌష్టికాహారం, నిత్యం అందుబాటులో ఉండే వైద్యులు అన్నీ చూశాక అరుణ్ మనసు కుదుటపడింది. నాన్న ఇక్కడ సురక్షితంగా, సంతోషంగా ఉంటారు అన్న భరోసా అతనికి అక్కడ కలిగింది. వెళ్లే ముందు నాన్న చెయ్యి పట్టుకుని, నాన్న, మీ పెన్షను ఇక్కడ ఖర్చులకి సరిపోతుంది. మందులు, చికిత్స బాధ్యత నేను చూసుకుంటాను. ప్రతి 6 నెలలకోసారి వచ్చి మిమ్మల్ని చూసెళ్తాను అని చెప్పి భారమైన హృదయంతోనే అమెరికాకి ప్రయాణమయ్యాడు. రామచంద్రగారు మౌనంగానే తన కొడుకుకి వీడ్కోలు పలికారు. మేఘాలపైన విమానం నిశ్శబ్దంగా దూసుకుపోతోంది. కానీ అరుణ్ గుండెల్లో మాత్రం ఒక అలజడి. విమాన సిబ్బంది సూచనతో సెల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టాడు అరుణ్. వణుకుతున్న వేళ్లతో ఫోన్ గ్యాలరీ తెరిచి నాన్న ఫోటోని చూశాడు. ముడతలు పడిన ఆ మొహం, కళ్లల్లో నిండిన అదే నిశ్శబ్దపు ఆత్మీయత. ఒక్కసారిగా అరుణ్ కళ్లల్లో నుంచి జారిన ఒక కన్నీటి చుక్క సరిగ్గా నాన్న ఫోటో మీద పడి అక్కడి నుంచి జారి అతని ఖరీదైన చొక్కాపై చిన్న మచ్చలా నిలిచిపోయింది. అరుణ్ సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసిన కళ్ల తెరలపై తను మర్చిపోయిన బాల్యం ఒక్కొక్కటిగా రంగులు మార్చుకుంటూ ప్రత్యక్షమవుతోంది. నాన్న దగ్గర ఒక పాత ఇనప సైకిల్ ఉండేది. ఆదివారం సాయంత్రం వచ్చిందంటే చాలు, ఆ సైకిల్ ముందు భాగంలో చెల్లి అనూషని, వెనక క్యారేజీపై అరుణ్ణి కూర్చోపెట్టుకుని పార్కుకు తీసుకుని వెళ్లేవాళ్లు. పార్కులో ఆడుకున్నాక
తిరిగొచ్చే దారిలో నాన్న బాదం పాలు కొనిచ్చేవారు. 2 గ్లాసులు తీసుకుని ఒకటి అనుషకి మరొకటి అరుణ్కి ఇచ్చేవారు. మరి నీకు నాన్నా అని అడిగితే, నాకు కొంచెం జలుబు చేసిందిరా, మీరు తాగండి అని నాన్న నవ్వుతూ చెప్పేవారు. అరుణ్కి 7 ఏళ్లున్నప్పుడు సైకిల్ నేర్పించటానికి నాన్న పడిన తాపత్రయం గుర్తొస్తే ఇప్పటికీ గుండె బరువెక్కుతుంది. నాన్న వదలొద్దు నాన్నా అని అరుణ్ భయంతో అరుస్తుంటే, నువ్వు తొక్కురా, నేను నీ వెనకే ఉన్నాగా అని నాన్న ఇచ్చిన ఆ భరోసా కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే నాన్న చాలా దూరంలో రొప్పుతూ చెమటతో తడిసిపోయి ఆగిపోయి ఉండేవారు. అరుణ్ పడిపోతాడు అన్న భయంతో ఆయన సైకిల్ వెనక కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తేవారు. పల్నాడులో కోటప్పకొండ తిరణాలంటే ఒక మహాప్రస్థానం. ఆ జనసముద్రంలో అరుణ్ తప్పిపోతాడన్న భయంతో నాన్న తన చెయ్యిని గట్టిగా పట్టుకునేవారు. ఆ రంగుల రాట్నాలు, బొమ్మల దుకాణాలు చూసి అరుణ్ నోరు తెరిచి అడిగిన ప్రతీదీ వెనకాడకుండా కొనిచ్చేవారు. తిరుగు ప్రయాణంలో అరుణ్ అలసిపోయి నిద్రపోతే ఆ కొండ దిగువ నుండి బస్టాండ్ వరకు మైళ్ల దూరం అరుణ్ణి తన భుజాల మీద మోస్తూ నడిచిన ఆ ఆనవాలు ఇప్పటికీ నాన్న భుజాల మీద వంగిన గోనిలా కనిపిస్తూనే ఉంది. ఇక సంక్రాంతి వస్తే లోకమంతా రంగుల బట్టలతో మెరిసిపోయేది. కానీ నాన్న ప్రపంచం మాత్రం ఆ 3 చొక్కాలు 2 ప్యాంట్ల మధ్య నిశ్శబ్దంగా మిగిలిపోయేది. అరుణ్కి, చెల్లికి ప్రతి పండక్కి కొత్త బట్టలు ఉండాల్సిందే. స్కూలు తెరిస్తే చాలు చిరిగిన పాత యూనిఫామ్ల స్థానంలో కొత్తవి మెరవాల్సిందే. వాటి కోసం నాన్న తన ఇష్టాలను ఏనాడో అటకెక్కించారు. అప్పుడప్పుడు అరుణ్ గమనించేవాడు. నాన్న వేసుకునే షర్టు కాలర్ల రంగు వెలిసిపోయి అరిగిపోయి పల్చగా కనిపిస్తూ ఉండేవి. ఆదివారం పూట చికెన్ వండితే నాన్న పళ్ళెంలో కేవలం పులుసు మాత్రమే ఉండేది. తన పళ్ళెంలోని మంచి ముక్కలన్నీ ఏరి అరుణ్ పళ్ళెంలో వేసేసేవారు. నాకు పులుసంటేనే ఇష్టంరా, నాకు చాలా బలముంది, నీకు బలం కావాలి తిను అనేవారు. తనకి ఇష్టమైన పదార్థాన్ని కొడుకు కోసం త్యాగం చేస్తూ నాకు ఇష్టం లేదు అని ఆయన చెప్పిన ఆ అబద్ధం ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అబద్ధం. ఒకసారి నాన్న జేబులో నుంచి ఆయనకి తెలియకుండానే అరుణ్ కొన్ని డబ్బులు తీశాడు. ఆ విషయం తెలిసినప్పుడు నాన్న కోపంతో అరుణ్ని గట్టిగా 2 దెబ్బలేశారు. అరుణ్ డబ్బులు తీశాడు అన్న కోపంతో కాదు దెబ్బలు వేసింది, తన కొడుకు క్రమశిక్షణ తప్పాడు, తప్పుదారిలో వెళ్తున్నాడు అన్న ఆవేదన. చిత్రమేంటంటే ఆ దెబ్బలు తిన్న రోజే అరుణ్కి ఏదో ఒక మంచి జరుగుతుందని తెలుసు. ఎందుకంటే అరుణ్ణి కొట్టిన కొద్దిసేపటికే నాన్న మనసు అపరాధ భావంతో విలవెల్లాడిపోయేది. తన బిడ్డను కొట్టిన ఆ చేతులే ఆ తర్వాత అతడిని హత్తుకునేవి. నాన్న వెంటనే ఆ అపరాధ భావాన్ని తీర్చుకోవడానికి అరుణ్ణి సినిమాకి తీసుకెళ్లేవారు. థియేటర్లో తను కోరుకున్న కూల్ డ్రింక్ కొనిచ్చి దారిలో వస్తూ అరుణ్కి ఎంతో ఇష్టమైన కోవా మాల్పురీని స్వయంగా తినిపించేవారు. ఆ దెబ్బల్లో ఉన్న క్రమశిక్షణ, ఆ మాల్పురీలో ఉన్న ఆత్మీయత ఈరోజు అరుణ్ణి ఒక పరిపూర్ణ మనిషిగా నిలబడేలా చేశాయి. విమానం నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ వినిపించింది. అరుణ్ కళ్ళు విప్పాడు. కనురెప్పల చివర చిన్న తడి. విమానం రన్వే మీద సాగుతుంటే అరుణ్ మనసు మాత్రం ఆ పాత సైకిల్ వెనక కూర్చొని నాన్న వీపుని హత్తుకొని ఉన్న ఆ చిన్నారిలా మారిపోయింది. చూస్తూ ఉండగానే 4 నెలలు గడిచాయి. అమెరికాలో సాయంత్రం 5 గంటల సమయం. అరుణ్ తన ఆఫీస్ పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో సూర్యోదయమైంది. ఫోన్ మోగింది. రిటైర్మెంట్ హోమ్ నుంచి ఫోను. హలో అరుణ్ గారు, మీ నాన్నగారు ఈరోజు ఉదయం చనిపోయారు. రాత్రి నిద్రలోనే ఆయనకి గుండెపోటొచ్చింది. మేము సాయశక్తిలా ప్రయత్నించాం, కానీ ఫలితం లేకపోయింది. బాడీని తీసుకెళ్ళడానికి మీరెప్పుడొస్తారు? ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఇక్కడే అంత్యక్రియలు జరిపించడానికి మా దగ్గర ప్యాకేజీలు కూడా ఉన్నాయి, చెప్పమంటారా అని అడుగుతున్నారు. అవతలి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అరుణ్ చెవికి వినిపించటం లేదు. ప్యాకేజీ అన్న మాట అతని గుండెను ముక్కలు చేసింది. ఒక్కసారిగా అరుణ్ మెదడులో నాన్న తన చెవిలో చెప్పిన ఆ ఆఖరి షరతు ప్రతిధ్వనించింది. నేను నీ కోసం వస్తున్నాన్రా అరుణ్, కానీ నాది ఒకటే షరతు. నా ప్రాణం ఎక్కడ పోయినా నా దహన సంస్కారాలు మాత్రం నా ఊర్లోనే జరగాలి. నా భార్యను ఎక్కడైతే సాగనంపామో నన్ను అక్కడే కలపాలి. నా శవం నా సొంత ఇంటి నుంచే కదలాలి.
నా ఆఖరి ప్రయాణం నా సొంతింటి గడప నుంచే మొదలవ్వాలిరా అన్న మాటలు గుర్తొచ్చి ఆలోచనలో ఉండిపోయాడు అరుణ్. అవతలి వైపు నుంచి హలో హలో సార్ లైన్లో ఉన్నారా అన్న పిలుపు విని అరుణ్ ఉలిక్కిపడ్డాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా గొంతును సవరించుకొని చెప్పాడు, ఏ ప్యాకేజీలు వద్దండి, నాన్న అంత్యక్రియలు మా ఊళ్ళోనే, మా ఇంట్లోనే జరుగుతాయి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అమెరికా నుండి అరుణ్, అనూష పరుగు పరుగున నరసరావుపేట చేరుకున్నారు. రామచంద్ర గారి పార్థివ దేహాన్ని ఆ ఇంటి మధ్యలో ఉంచారు. ఆయన కోరుకున్న విధంగా అదే గడప దాటి ఆయన ఆఖరి ప్రయాణం మొదలైంది. తన భార్య చితి పక్కనే రామచంద్ర గారిని కూడా సాగనంపుతుంటే అరుణ్కి ఒక్క విషయం అర్థమైంది. నాన్న రిటైర్మెంట్ హోమ్కొచ్చింది తన సంతోషం కోసమే తప్ప ఆయన ప్రాణం మాత్రం ఎప్పుడూ ఆ పాత ఇంటి గూడు కిందే కొట్టుకులాడుతూ ఉండేది. తన తండ్రి ఆఖరి కోరికను తీర్చానన్న తృప్తి ఉన్నా ఆయన ప్రేమను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశానన్న వేదన మరోవైపు అరుణ్ కళ్లల్లో కన్నీరుగా మారుతుండగా పల్నాడు గాలిలో నాన్న జ్ఞాపకాలు శాశ్వతంగా కలిసిపోయాయి. కర్మకాండలు ముగిసిన 3వ రోజు అరుణ్ భారంగా నాన్న కుర్చీలో కూర్చునుండగా ఫోన్ మోగింది. రిటైర్మెంట్ హోమ్ నుంచి మేనేజరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. రామచంద్ర గారి జ్ఞాపకార్థం అని ఉంది ఆ మెసేజ్. అరుణ్ ఆ వీడియో ప్లే చేశాడు. మొదట ఆయన యోగా చేస్తున్న దృశ్యాలు, తోటి వృద్ధులతో కలిసి నవ్వుతూ చెస్ ఆడుతున్న చిత్రాలు, ఆపై భోజనశాలలో అందరితో కలిసి ముచ్చటిస్తున్న చిత్రాలు, వీడియో మధ్యలో ఆ సంస్థ వారు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ దగ్గర దృశ్యం ఆగింది. స్క్రీన్ మీద రామచంద్ర గారు కనిపిస్తున్నారు. ఎదురుగా ఉన్న వ్యక్తి, రామచంద్ర గారు, ఒకవేళ మీకు దేవుడు కనిపిస్తే మీరు కోరుకునే కోరికేమిటి అని అడిగాడు. రామచంద్ర గారు కాసేపు శూన్యంలోకి చూశారు. ఆయన కళ్లల్లో ఒక అంతులేని వేదన. వెనువెంటనే ఒక చిన్న మెరుపు మెరిసింది. గొంతు సవరించుకొని ఆయన ఇలా మొదలుపెట్టారు, దేవుడు కనిపిస్తేనా, నాకు స్వర్గమొద్దు, మోక్షము వద్దు, నన్ను ఒక్కసారి కాలంలో వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటాను. నా భార్య బతికున్న రోజుల్లోకి, నా పిల్లలు పసివాళ్లుగా ఉన్న ఆ క్షణాల్లోకి వెళ్లాలని ఉంది. ఆ రోజు గనక తిరిగొస్తే నా పిల్లల్ని అమెరికా పంపాలన్న ఆలోచనే విరమించుకుంటాను. ఎందుకంటే వాళ్ల తోడు ఎంత విలువైనదో ఈ ఒంటరితనం నాకు నేర్పింది అంటూ ఆయన కొంచెం ఆగి కళ్లద్దాలు తుడుచుకుంటూ కొనసాగించారు. నా మనవడు మనవరాలితో నాకు అర్థం కాని ఇంగ్లీష్లో కాకుండా వాళ్ళకి ముద్దు ముద్దుగా తెలుగు నేర్పిస్తూ మనసారా మాట్లాడాలనుంది. నా కొడుకు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటే ఆశీర్వదించాలని, నా కూతురిని చూడాలనిపించినప్పుడు విమానాల కోసం చూడకుండా నేరుగా బస్సెక్కి వెళ్ళి తనని కళ్ళారా చూసి రావాలని ఉంది. ఆ పెంకుటింట్లో మేమందరం కలిసి భోజనం చేసిన రోజులే నా జీవితంలో అత్యంత సంపన్నమైన రోజులు. ఆ రోజుల్ని నాకు తిరిగి ఇమ్మని అడుగుతాను ఆ దేవుణ్ణి అంటుండగానే ఆ వీడియో ముగిసింది. సమాప్తం. పిల్లల భవిష్యత్తు అనే మహాసముద్రంలో వారి జీవితం సాఫీగా సాగడానికి తన కష్టసుఖాల్ని వదులుకొని చిరిగిపోయేదాకా గాలికి ఎదురొడ్డి నిలబడిన నిశ్శబ్దపు తెరచాపలైన నాన్నలందరికీ ఈ కథ అంకితం. ఈ కథ మీకు నచ్చిందా? మీకు కూడా ఇలాంటి నాన్నే ఉన్నారా? ఎప్పుడైనా ఆయన బాధని మీరు అర్థం చేసుకోలేకపోయారా? కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.